జానీ మాస్టర్ ఇష్యూ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే అంటే లైక్ పోలీసులు నిజాలు కనిపెట్టాలి అండ్ హీఈస్ రియల్లీ లైక్ అబ్యూజివ్ పర్సన్. అలాంటి పర్సన్ అయితే ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నా అండి. అది ఏ అమ్మాయికి జరిగినా నేను అలానే రియాక్ట్ అవుతాను. ఖచ్చితంగా అమ్మాయిలు ఇంకా తొందరగా రియాక్ట్ అవ్వాలి, ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. తను కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి ఒక లైక్ ఆ దాంట్లో అయితే రాసింది. అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు ఇమ్మీడియట్గా ఈరోజు జరిగితే రేపు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు రియాక్ట్ తీసుకుంటారు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. తీసుకోకపోతే అప్పుడు మీడియా ఉంది, మీడియా వాళ్ళు మీడియాకి చెప్తే మీడియా వాళ్ళు ఇంకా ఎక్కువ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళతో మీడియాతో ఏమైనా చేయించవచ్చు. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అమ్మాయిలు? నాకు తెలిసినంత వరకు అమ్మాయిలకి ఏదైనా జరిగితే ప్లీజ్ మీరు చాలా ఫాస్ట్గా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చేసుకోండి. ఇమీడియట్గా రియాక్ట్ అయితే ఏమవుతుందంటే ఫాస్ట్గా లైక్ దాని ద్వారా ఇది వస్తుంది. అన్ని రోజులు బాధపడి కష్టపడి అది అంటే 3-4 ఇయర్స్ సైలెంట్గా ఉండి ఇప్పుడు సడన్గా భూమిలోకి వచ్చి వైరల్ చేసేస్తే ఏంటి పరిస్థితి? అంటే అది అంటే లైక్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అన్ని ఇయర్స్ కామ్గా ఉండాల్సిన అవసరం ఏముంది అని ఒక డౌట్ కూడా వస్తుంది. బట్ మనం ఎప్పుడు 2 పాయింట్స్లో ఆలోచించాలి కదా. కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి 2 సైడ్స్ ఆలోచించాలి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయికి. వెయిట్ చేసిందంటే మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందేమో కూడా మనకు తెలియదు. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఓకే, అండర్స్టాండింగ్ లేకపోతే ఇలా ఇష్యూ చేసేస్తారా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నిజాలు పోలీసుల్ని కనుక్కోమంటున్నా. వాళ్ళు కనుక్కొని రిజల్ట్ లైక్ వాళ్ళు కనుక్కొని ఏం చెప్తే ఇంట్రోగేషన్ చేస్తారు కదా, చేసి వాళ్ళు నిజాలు కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం దాని గురించి క్లారిటీగా మాట్లాడదామండి.